స్కూల్ కి సంబంధించిన కిచెన్ చూడకపోతే మాత్రం అది తప్పవుతుంది సార్. లెట్స్ అబ్సల్యూట్లీ గో దేర్ అండ్ ఆల్సో టాక్ అబౌట్ దట్. రండి. చాలా మంది పాపులేషన్ గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చే ముఖ్య ఉద్దేశం సార్, ఇక్కడ చాలా పౌష్టికాహారం లభిస్తుంది. అట్లీస్ట్ 2 పూట్ల మేము పిల్లలకి భోజనం పెట్టలేకపోయినా స్కూల్కి వెళ్తే వాళ్ళన్నా పెడతారు అక్కడ భోజనం, ఒక పూట భోజనం తింటారు అనుకుని వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మనకి ఇక్కడ 6 days 6 different మెనూస్ ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ అండి? చూద్దాం రండి. నేను చూసి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఇటు రండి, చూడండి. స్కూల్ పెట్టమ్మా, పర్లేదు. సూపర్ ఉందా? ఇప్పుడు స్కూల్స్ లో చాలా టేస్టీ ఫుడ్ కూడా పెడుతున్నారు అన్నది టాక్ సార్. చూడండి, పులిహార నాకు ఇష్టమైంది. నాకు కూడా. చూడండి, గుడ్డు మాకు ఇంట్లో కూడా ఇవ్వరు, ఒక రోజు ఇస్తారేమో. అదే కదా సార్. ఇక్కడ స్కూల్లో 5 days ఇస్తున్నారు, 5 రోజులు. అదేంటమ్మా? రాగి జావ. చూడండి ఎంత హెల్తీయో. ఇటు పులిహార, గుడ్డు, రాగి జావ. ఇంకేముందమ్మా ఇవాళ? టమాటా చట్నీ. కొంచెం చాలు, కొంచెం చాలు. చూడండి, ఎక్సలెంట్. వేడి వేడిగా. రోజు ఇలాంటి మెనూనే ఉంటుందా అమ్మా, లేకపోతే? ఒకరు ఫస్ట్ సోమవారం ఏమో కట్టి పొంగలండి, కోడిగుడ్డు, కట్టి పొంగలి, టమాటా ఇగురు. రెండో రోజునేమో పులిహార, కోడిగుడ్డు, టమాటా చట్నీ. మూడో రోజునేమో కూరగాయల బిర్యానీ, బంగాళదుంపల కుర్మ, కోడిగుడ్డు. నాలుగో రోజునేమో సాంబార్ బాతు. ఐదో రోజునేమో గోంగూర పప్పు. ఆరో రోజునేమో స్వీట్ పొంగలి, మామూలుగా రైసు, పుదీనా రైసు. సో దీంతో పాటు ఎక్సలెంట్ సార్. కార్పొరేట్ స్కూల్లో విద్య, 5 star హోటల్ మెను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇంతకన్నా ఏం కావాలి? ఏది ప్రతి దాంట్లో ఒక కేరు, శ్రద్ధ, ప్రేమ, విద్య పట్ల ఉన్న ఆయన గౌరవం అన్నది మాకు అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తే ఇవి మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, నిజాలు ఇవి.